పాడుపడ్డ స్టేజికి చేరువలో ఉన్న ఐటీఐ కాలేజీ నిర్మాణం పూర్తి కాకుండా ఉండడం పట్ల మెదకెంపి రఘునందన్ రావు అధికారులపై కాంట్రాక్టర్పై స్థానిక దుబ్బాక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న ఐటీఐ కాలేజీని మెదకెంపి రఘునందన్ రావు ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ పనులు చాలా ఉన్నాయని ఆయన అన్నట్లుగా సీఎంకు వివరించినట్లుగా గతంలో మీడియా ముందు వెల్లడించినట్లుగా మెదకెంపి రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాలు అవుతున్న ఐటీఐ కాలేజీని అసంపూర్తిగా ఉండడం చూసిన మెదక్ ఎంపీ కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఐటీఐ కాలేజీని పూర్తి చేయాలని ఈ శాఖకు సంబంధించిన మంత్రికి మరియు జిల్లా కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాల్లో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనుకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని. అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసినా అని చెప్పినట్టున్నారు మీరు డెవలప్మెంట్ పనుల కోసం. స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పిండ్రు. అవి తర్వాత ప్రారంభిద్దురు, కానీ ముందు ఈ పాడుబడ్డ గుడుసెలు అన్నీ ఇందులో వచ్చి చాలామంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది. ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభంగా ఉన్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పనులు వెంటనే పూర్తి చేయకపోతే, ఆగస్టు కల్లా ఈ భవనాన్ని ప్రారంభించకపోతే విద్యార్థులు మళ్ళొక సంవత్సరం నష్టపోవడానికి ఇది అవుతుంది. ఎందుకంటే పక్కన టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగంలోకి రావాలంటే విద్యార్థులు ఇక్కడే ఉంటే, 2 పక్కపక్కనే ఉంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి వెంటనే ఈ ఐటీఐని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 7 సంవత్సరాలుగా ఈ ఐటీఐని ఇట్లే నానబెట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి పని పూర్తి అయిందా కాలేదా, పేమెంట్ ఎంత జరిగింది చూసి ఆయన మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.